హాయ్ గాయస్, నమస్తే. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. దురంధర్ ద రివెంజ్ ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్. మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత అంతకు మించిన అంచనాలతో వచ్చిన సీక్వెల్ దురంధర్ 2. దర్శకుడు ఆదిత్యధర్ ఈసారి యాక్షన్ డోస్ను డబుల్ చేసి ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించాడు. రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్తో బాక్స్ ఆఫీస్ స్టేక్ చేసేశారు. మూవీ అయితే రణ్వీర్ సింగ్ బీస్ట్ మోడ్. అసలు ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్ట్ 1 ఉన్న ఇంటెన్సిటీ ఇది డబుల్ అని చెప్పాలి. ముఖ్యంగా క్లోజప్ షాట్స్ మరియు ఎమోషనల్ యాక్షన్ సీన్స్లో రణ్వీర్ సింగ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒక ఇండియన్ స్పై ఎలా ఉండాలో తన బాడీ లాంగ్వేజ్తో నిరూపించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా కరాచే బ్యాక్డ్రాప్లో వచ్చే చేజింగ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ థియేటర్లో విజువల్ చేయిస్తాయి. ఆదిత్యధర్ టేకింగ్ ప్రతి ఫ్రేమ్లోనూ గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ డైరెక్టర్ గురించి చెప్పాలంటే మీరందరూ ముందుగానే చూసి ఉంటారు. ఉరి అనే మూవీ తీశారు. అందులో ఎలా అయితే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి, ఇది అంతకు మించి అయితే ఉంటాయి. విలన్గా నటించిన అతనైతే ఈ సినిమాకి పెద్ద అసెట్. అక్షయ్ ఖన్నా మరియు ఆర్ మాధవన్ తన గంభీరమైన నటనతో సినిమా స్థాయిని పెంచేశారు. ప్రతి పాత్రకు పర్పస్ ఉంది. ఎక్కడ అనవసరమైన సీన్లు లేవు. అసలు 4 అవర్స్ ఎలా కూర్చోవాలో అనుకున్నాను థియేటర్లో. అయితే నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. ఇది గాయ్స్ మన దురంధర్ 2 మూవీ రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చిందా? మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన తెలుగు మూవీ రివ్యూ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. జై హింద్ గాయస్.